టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ కాబోయే భార్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున కొత్త కోడలు ఎవరా అని ఆరా తీస్తున్నారు. గూగుల్లో ఆమె పేరుతో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆయన కాబోయే భార్య బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జైనా ప్రావుద్దీ దుబాయ్కు చెందిన మోడల్. ఆమె సినిమాల్లో నటించలేదు, కానీ అంతకు మించి మోడల్గా దుబాయ్లో బాగా పాపులారిటీని సంపాదించుకుందట. ఆమె తండ్రి జుల్ఫీ రావుద్దీ. ఈయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మామూలుగా లేదు. సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ఎంత ప్రముఖమైనదో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుద్దీ ఫ్యామిలీ రేంజ్ అంతటిది. ఈ జుల్ఫీ రావుద్దీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్, వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన ఏపీ గవర్నమెంట్లో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. ఇక ఆయన కుమారుడు జైన్ రావుద్దీ జెడార్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చైర్మన్, ఎండీగా పనిచేస్తున్నారు. రావుద్దీ హైదరాబాద్లోని రోడ్ నెంబర్ 7 బంజారా హిల్స్లో నివాసం ఉండేవారు. దాదాపు క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో ఏపీ గవర్నమెంట్ ఆయనకు కారు, ల్యాప్టాప్, 3 లక్షల విలువ చేసే ఫర్నిచర్, 1.5 లక్షల విలువ చేసే కిచెన్ సామాగ్రి, మెడికల్ రియంబర్స్మెంట్, ఒక ప్రైవేట్ సెక్రటరీ, మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్, 2 డ్రైవర్లు, 3 మొబైల్ ఫోన్లు ఇచ్చారట. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ఆ ఇంట్లో స్టే చేస్తారని సమాచారం. అఖిల్ కాబోయే మామ ఆస్తుల గురించి తెలుసుకున్న వారంతా ముక్కను వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా అఖిల్ జాక్పాట్ కొట్టాడు. ఇక సినిమాలు చేయాల్సిన పని లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నారని సమాచారం.